అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన విశాఖపట్నం మహాపట్టణంలో ఆగస్టు 13వ తారీఖు ఉదయం 9 గంటలకు నిర్వహించబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కుటుంబాలలో శాంతి లేక, నెమ్మది లేక, కుటుంబాల్లో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లతో బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. మరచిపోకండి, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కాదు, గురుజాడ కళాక్షేత్రంలో మార్చబడింది. కనుక వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆగస్టు 13వ తారీఖు గురుజాడ కళాక్షేత్రంలో జరగబోతున్నటువంటి ఈ సువార్త, స్వస్థత, విడుదల మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవెల్లలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటున్నాం. మన జీవితాలను ప్రతిరోజు దేవుడు చాలా చక్కగా సరిచేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. నిజంగా దేవునిలో ఉన్నప్పుడే మనం నిజమైన సంతోషాన్ని అనుభవించగలం. గొప్ప సాక్ష్యాలు మీ నోటి నుండి మేము వినడం చాలా ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను మీరు ఇలాగనే ముందుకు వెళ్ళాలి, మీరు అద్భుతంగా నడిపించబడాలి. మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె ఇంకా ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడే మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న పాపము చచ్చిపోతుంది. ఆమేన్. మరణిస్తూ ఉంది కదా, మృతమైపోతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీతి విషయమై అద్భుతకరంగా మన ఆత్మ జీవింప చేస్తుంది అని చాలా అద్భుతకరమైన దేవుని మాటలు మనల్ని ఎంతగానో ఉదయకాల సమయంలో ప్రభావితం చేస్తూ ఉన్నాయి కదండి. చూడండి, ఉదయకాల సమయంలో క్రీస్తు మనలో ఉన్నప్పుడు, ప్రతి క్రైస్తవుడిలో క్రీస్తు ఉంటే వారి ఆత్మ, దేవుడు నింపిన ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ నీతి విషయమై జీవిస్తుంది. ఉదయకాల సమయంలో నీతిగా బ్రతుకుతూ ఉన్నారా, లేకపోతే పాపంలో బ్రతుకుతున్నారా? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు ప్రేమగా పలకరించినా, దేవుని మాటలు వదిలిపెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారే, దీని ద్వారా ఏమి లాభమో? మనమే నష్టపోతామండి. చూడండి, మనము క్రీస్తులో నింపబడిన వారమైతే మనము మన దేవుడు నింపిన తన ఆత్మ నిజంగా జీవింపబడుతూ ఉంది. ఈ రోజున నీతి విషయమై పరిగెడుతుంది. ఉదయకాల సమయంలో పాపంలో ఉంటే క్రీస్తు నీలో లేనట్టే. నువ్వు క్రైస్తవుడివే, కానీ క్రీస్తు నీలో లేడు. క్రీస్తు నీలో ఉన్నాడు అంటే నువ్వు నీతి కలిగి చాలా అద్భుతంగా నడిపించబడతావు. చాలా అద్భుతంగా నీ జీవితాన్ని నువ్వు చాలా చక్కగా లీడ్ చేయగలుగుతావు. ఉదయకాల సమయంలో నీతిగా బ్రతకడం చేత కాకుండా, యథార్థంగా బ్రతకడం చేత కాకుండా దేవుణ్ణి అవమానపరిచేవారు ఎంతోమంది, తిరిగి దేవుని పైన నిందలు వేసేవారు ఎంతోమంది. ఇలా మనం ఉండడానికి వీలు లేదండి. మనము చక్కగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈ రోజున ఆయన మరొకసారి ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నారు.
మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. పాపంలో బ్రతకడం కాదు, క్రీస్తులో నింపబడి క్రీస్తులో మనం ఉండి చక్కగా మన జీవితాన్ని నీతికరంగా మనము ఉంచుకున్నప్పుడు, నీతి ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు చూడండి అద్భుతకరమైన దేవుని దీవెనలు మనము చూడగలుగుతాం. ఆమేన్. ఈ రోజున క్రీస్తు లేకుండా నువ్వు ఎందాక ప్రయాణం చేసినా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితం శూన్యమే. దేవుని కార్యాలు జరగట్లేదు, దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నానండి, ఎన్ని రోజుల నుంచి మరి నా జీవితంలో అద్భుతం జరుగుతుంది అని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తే సరిపోదు కదా. ఈ ఉదయకాల సమయంలో చూడండి, క్రీస్తు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. చేసేవే పాప పనులు, నువ్వు చేసేవే నువ్వు ఉంటున్న జీవితమే చెడ్డ జీవితం, ఎలా దేవుని కార్యాలను చూడగలుగుతావు కదా. ఎలా దేవుని తాకిడిని అనుభవించగలుగుతావు ప్రియ సహోదర సహోదరి. దేవునికి దగ్గరగా ఉండు, నీ పాపాలను విడిచిపెట్టు. ఇదిగో నీకేది కావాలో, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఆర్థిక ఇబ్బందులు పోవాలని ఎదురు చూస్తున్నావేమో, కుటుంబం చక్కబడాలని ఎదురు చూస్తున్నావేమో, మరి ఉద్యోగము, వివాహము, ఇలా చాలా అవసరతల గురించి ఎదురు చూస్తున్నావేమో. అయితే అన్నిట్లో నీతిగా బ్రతకడం మనం ప్రారంభించినప్పుడు, దేవుణ్ణి కలిగి మనము మరి ఆయనలో ఉండి మన ప్రయాణం ప్రారంభించినప్పుడు, ఏది కావాలో సమస్తము ఆయనే మన ఎడల కృప చూపించి మన ప్రతి అవసరతలు తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. క్రీస్తులో ఉండి అడుగు. ఆమేన్. దేవునిలో ఉండి నువ్వు అడిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను ఆయన నీ ఎలా చేస్తారు. దేవునిలో లేకుండా నువ్వెన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా ఆ ప్రయత్నం శూన్యమే, వ్యర్థమే కదా. ఉదయకాల సమయంలో అందుకనే ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇన్ని రోజులు ప్రభా ఏదో నామకార్థ క్రైస్తవుడిగా బ్రతికాను, నామకార్థ క్రైస్తవుడిగా నేను ఉండడానికి వీలు లేదయ్యా. నిజమైన క్రైస్తవుడిగా, నిన్ను ధరించుకున్న క్రైస్తవుడిగా ప్రభా ఇదిగోని నీవు నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావయ్యా. అలా నా జీవితం ప్రత్యేకంగా ఉండాలయ్యా. నీలో నేను సాగినప్పుడే నా జీవితానికి అర్థమయ్యా. నీతి కలిగి జీవించాలని చాలా అద్భుతంగా నాతో మాట్లాడారు. అయ్యా ఇదిగోండి, నీతి కలిగి నేను జీవించాలి. నీతి కలిగి జీవించినప్పుడు, ఆత్మ నీతి కలిగి ఉన్నప్పుడు మరి జీవింపబడతామని చాలా అద్భుతంగా మరి మాట్లాడి ఉన్నావయ్యా. ఆత్మ విషయంలో అయా నీతిగా మేము ముందుకు సాగాలి. ప్రతి విషయంలో మీ మాటను మేము వినాలయ్యా అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నెగ్లెక్ట్ చేస్తున్నారేమో దేవుని, ఇక నుంచి దేవుని పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడా మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కనైన మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయ్యా. ప్రభ క్రీస్తులో అనగా మీలో మా జీవితాలు ఉన్నప్పుడు, మీతో మా జీవితాలు ఉన్నప్పుడు పాపము విషయంలో అయా మేము మరణించి ఆత్మ విషయమై నీతి కలిగి జీవింపబడతామని అద్భుతమైన మాటలతో మమ్మల్ని ఉదయకాల సమయంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీలో ఉన్నప్పుడే మా జీవితాలకు అర్థమయ్యా. క్రీస్తులో నాటబడిన వారిమిగా మేము ఉండాలయ్యా. ప్రభా ఇదిగోండి, ఎన్ని రోజుల నుంచి మాట్లాడినా, హెచ్చరిస్తున్నా, ప్రేమిస్తున్నా అయా వినని వారిగా ప్రభా ఎంతోమంది ఉంటున్నారు. వారిని మీరు దర్శించండి. ఉదయకాల సమయంలో మీరు లేని ప్రయాణము, మీరు లేని జీవితము, మీరు లేని అయా జీవితము వ్యర్థము, శూన్యం అయ్యా. పాపపు జీవితమే మీరు లేకపోతే మా జీవితం, మా చూపులో, మా క్రియల్లో, మా పనులలో, ప్రతి దాంట్లో కూడా అయా మేము పాపము చేసిన వారం అవుతాం. కానీ మీరు మాతో ఉంటే నీతిగా మేము జీవించగలుగుతాం. అద్భుతం జరిగించండి, సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయము దయచేయండి అయా. మీరే తోడుగా ఉండమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. అద్భుతం జరిగించిన. అలాగనే ప్రభా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. సహాయం చేయండి. ప్రత్యేకమైన దీవెనల చేత నింపండి. ఆటంకాలను కొట్టివేయండి. చేసిన పనులలో, ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.